ఈరోజు నేను మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిన ఒక మంచి స్వీట్ ఐటెం ఒకటి చూపిస్తున్నానండి. అదేనండి రవ్వ లడ్డు. దానికోసం నేను తీసుకున్న పదార్థాలు కొలతలతో సహా చెప్తూ మీకు చూపిస్తానండి వండటం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక కిస్మిస్, జీడిపప్పు వేసుకొని అవి దోరగా వేయించుకోవాలండి. మాడకుండా వేయించుకోండి. తర్వాత అవి ఒక గిన్నెలో తీసేసుకోవాలండి. మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చండి. అవి ఒక గిన్నెలో తీసుకున్నాక అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఉప్మా రవ్వ వేసుకున్నామండి, బొంబాయి రవ్వ. ఆ రవ్వని ఎర్రగా వేపుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అది కమ్మటి వాసన రావాలండి. వచ్చిన తర్వాత అందులోనే ఒక చిప్ప కొబ్బరి, ఎండు కొబ్బరి అండి తురుముకొని వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత పంచదార, యాలక్కాయల పొడి వేసుకోవాలండి. పంచదార చాలామంది పౌడర్ చేసి వేసుకుంటారండి, కానీ నేను పంచదార వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక మనం పెట్టుకున్న జీడిపప్పు అవి కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ పైన 1-2 స్పూన్లు నెయ్యి వేసుకోండి టేస్ట్ కోసం. అవి బాగా కలుపుకున్నాక పాలు కాచి పెట్టుకోవాలండి. ఆ పాలు వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పోసుకోవాలండి. పోసుకొని దాన్ని ఉండలుగా చుట్టుకుందామండి, రవ్వ లడ్డులాగా. మీకు నచ్చిన సైజులో చుట్టుకోండి. అవి పాలు వేడిగా ఉండాలండి. మనం కొంచెం తీసుకొని గట్టిగా ఉండల్లా చుట్టుకోవాలండి. ఉండ గట్టిగా ఒత్తుకుంటూ చుట్టాలండి, లేకపోతే విరిగిపోయిద్ది ఉండ. ఇదిగోండి ఇలా చుట్టుకోవాలి. అలాగే ఇంకోటి కూడా చుట్టుకుందామండి. పాలు మాత్రం మనం కొంచెం కలుపుకోవాలండి, మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు. అలా కలుపుకోవడం వల్ల పంచదార పాల వేడి వల్ల కరిగిపోతుందండి, కరిగిపోయి పాకం వచ్చేస్తుంది. అందుకని కొంచెం ఎప్పటికప్పుడు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, మిగతా కూడా ఇలా ఉండల్లా చుట్టేసుకుంటున్నాను. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తినే స్వీట్ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.